మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు మనం దేవుని మహాసైన్యం ఎవరు, ఎందుకు అనే పాఠాన్ని నేర్చుకుందామండి. దేవుని మహాసైన్యం ఎవరు, వారెందుకు అనే సంగతిని మనం ఆలోచించబోతూ ఉన్నాం. దేవుని మహాసైన్యం అనే మాట యోవేలు గ్రంథం 2:25 రాయబడిందండి. యోవేలు గ్రంథం 2:25 నుంచి నేను ఈ పాఠాన్ని తీసుకోవడం జరిగింది. సైన్యం గురించి తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. కారణం ఏంటంటే రాజరికపు కాలం నుంచి ప్రస్తుత ఆధునిక కాలం వరకు సైన్యానికి ఉన్నటువంటి విలువ, ప్రాధాన్యత, గొప్పతనం మరి దేనికి లేదని మనం చూస్తూ ఉన్నామండి. ప్రతి దేశంలోనూ వారికి వచ్చే సంవత్సరాదాయంలో ఎక్కువ మొత్తాన్ని దేనికి కేటాయిస్తారంటే ఈ సైనికులకే కేటాయిస్తూ ఉంటారండి. మీరు చూస్తూ ఉంటారు, వారి జీతాలు, వారి ఆహారాలు, వారి ఆరోగ్యం కోసం, వారి వసతులకి వారి ఆయుధాలకి, ఇలాగ వాళ్ళు కొనుక్కునే ప్రతి వస్తువుకి కూడా, ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి, ఒక వస్తువు, ఓ టీవీ కొన్నాం అనుకోండి, మనకైతే ఒక 50,000 చెప్పేది వాళ్ళకైతే 30,000కి ఇస్తారు. క్యాంటీన్ అని పెట్టి ఈ సైనికులకి సబ్బు బిళ్ళ దగ్గర నుంచి ఏది కొన్నా మనకంటే చాలా తక్కువ ధరకి వాళ్ళకి ప్రభుత్వాలు ఇస్తూ ఉంటాయి. వాళ్ళకి అనారోగ్యం వస్తే వాళ్ళకి ఎంత పెద్ద వైద్యమైనా ఉచితంగా హాస్పిటల్, వాళ్ళు రిటైర్మెంట్, వాళ్ళ పిల్లలకి కూడా ఖరీదైన చదువులు. అదేవిధంగా వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళకి మరలా ఒక ఉద్యోగం ఏ బ్యాంకులోనో సెక్యూరిటీ గార్డ్ లాగా ఇస్తారు. మిలిటరీలో పనిచేసిన వాళ్ళకి, సైనికులకి ఇస్తారండి. వాళ్ళు పూర్తిగా రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళకి ఒక 5 ఎకరాల పొలం కూడా ఇస్తారండి, ఇల్లు కట్టుకోవడానికి. మిలిటరీలో పనిచేసిన వాళ్ళకి చచ్చిపోయే వరకు కూడా వాళ్ళకి అవసరమైన ప్రతి వస్తువు కూడా ప్రభుత్వం వాళ్ళకి డొనేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు వాళ్ళకి అలాగా ప్రభుత్వాలు, మన దేశమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా ఈ సైనికులకి మొట్టమొదటగా ఖర్చు పెడుతుంది, తర్వాత మిగిలిందే ఏదైనాను ఎవరికైనాను. కారణం ఏంటంటే మనం ఈరోజు ఇలా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామంటే కారణం వాళ్ళేనండి. వాళ్ళు అహోరాత్రులు వాళ్ళు బోర్డర్లో మన కోసం వాళ్ళు పహారా కాస్తున్నారు కాబట్టి శత్రువులు మన మీద దాడి చేయకుండా ఉండగలుగుతున్నారు, మనం ప్రశాంతంగా ఉండగలుగుతూ ఉన్నాం. మనకే కాదు ప్రతి దేశానికి కూడా త్రివిధ దళాలు ఉంటాయి. త్రివిధ దళాలు అంటే ఏంటండి? గాలిలో నుంచి వచ్చేటటువంటి శత్రువుల్ని అడ్డుకోవడానికి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు, అంటే విమానాల ద్వారా వస్తే వాళ్ళు అడ్డుతారండి. ఇక నీటిలో నుండి ఎవరైనా శత్రువులు వస్తారేమోనని వారిని అడ్డుకోవడానికి నేవీ వాళ్ళు ఉంటారు. ఇక ఎవరైనా ఈ కాలినడకన భూభాగం ద్వారా ఒకవేళ ఎవరైనా శత్రువులు మన దేశంలో ప్రవేశిస్తారేమోనని మిలిటరీ వాళ్ళు. ఇలాగ ఈ 3 దళాలు కూడా మన దేశం చుట్టూ కూడా వీళ్ళు పహారా కాస్తూ మనల్ని కాపాడుతున్నారు. కాబట్టి మనందరం ఈరోజు ఎలా ఉండగలుగుతున్నామండి? ప్రపంచంలో అగ్రరాజ్యం అంటారు అమెరికాని, ఇప్పుడు చైనా. అంటే వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నంత సైనిక బలం మన దగ్గర లేదు. కాబట్టి వాళ్ళని చూస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు భయపడుతున్నాయి.
వాళ్ళతో ఎప్పుడు విరోధం పెట్టుకోవడానికి చూడవు. చేతనైతే వాళ్ళతో సఖ్యతే. ఒక అమెరికా అధ్యక్షుడు మన భారతదేశానికి వస్తే అతనికి మళ్ళీ క్షేమంగా వెళ్ళే వరకు కూడా అతని సెక్యూరిటీ ఇస్తారండి. అతని సెక్యూరిటీకి కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. కారణం ఏంటంటే అతనికి ఏమైనా చిన్నది దెబ్బ తగిలితే అతని వెనకాతల వాళ్ళ దేశం ఉంది, వాళ్ళు మన మీద అటాక్ చేస్తారనే భయం. అంటే మనిషి ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశానికి భయపడుతున్నాడు, ప్రతి అధికారికి భయపడుతున్నాడు, ప్రతి ప్రభుత్వానికి భయపడుతున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళ వెనకాతల సైనికులు ఉన్నారని. ఒక ప్రధానమంత్రి వెనకాతలు ఎవరున్నారండి? సైనికులు ఉన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగ వెనకాతలు ఎవరున్నారండి? ప్రభుత్వ సైనికులు, పోలీసులు ఉన్నారు. అందువల్ల ఏ అధికారిని కూడా మనం ఎదిరించం, అధికారులకు భయపడతాం. మనిషి ఈ ప్రపంచంలో ఉన్న అధికారులందరికీ, దేశాలకి భయపడుతున్నాడంటే కారణం వాళ్ళ వెనకాతలు ఉన్న సైనికులు చూసి. మరి దేవుడి విషయానికి వచ్చేటప్పటికి దేవుడికి ఎందుకు భయపడటం లేదు? దేవుడంటే ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉంటున్నాడు అంటే దేవుడికి సైనికులు లేరనుకుంటున్నాడండి. దేవుడి వెనకాతల సైన్యం లేదనుకుంటున్నారు. అందుకే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడికి ఎవరు కూడా భయపడటం లేదండి. మనం దేవుని యొక్క గ్రంథంలో చూస్తే బైబిల్లో మొట్టమొదటిసారిగా సైన్యములకు అధిపతియగు యెహోవా అనే మాట మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలోనూ మనం చూస్తామండి. సైన్యములకు అధిపతియగు యెహోవా అనే మాట. అదే మాట ఆ మొదటి సమూయేలు గ్రంథంలో 5 సార్లు రాయబడింది. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 3వ వచనంలోను, 11వ వచనంలోను, 4వ అధ్యాయం 4వ వచనంలోను, 15వ అధ్యాయం 2వ వచనంలోను, 17వ అధ్యాయం 45వ వచనంలోను రాయబడిందండి. అలాగే 2వ సమూయేలు గ్రంథంలో కూడా చాలాసార్లు రాయబడింది. సుమారుగా 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా, 6వ అధ్యాయం 2వ వచనంలోను, అలా చాలా చోట్లండి. బైబిల్లో దాదాపుగా ప్రతి పుస్తకంలోనూ కూడా పాత నిబంధనలో ఈ మాట మనం చూస్తామండి. ఏ మాట అండి? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆమోసు గ్రంథంలో 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే పేజీ నెంబర్ 756లో సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకి పేరు అన్నాడండి. ఆయనకి ఒక పేరే ఉంది. యెహోవా పేరేంటండి? మామూలు మనం యెహోవా అంటున్నాం, అసలు ఆయన ఒరిజినల్ పేరంట సైన్యములకు అధిపతియగు యెహోవా. అదండి ఆయన గుర్తింపు, ఆయన ఐడెంటిటీ అది. ఆయన ఒంటరివారు కాదు, ఆయన వెనకాతల సైన్యం ఉంది, సైనిక దళాలు ఉన్నాయి. అందుకని సైన్యములకు అధిపతియగు యెహోవా. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఈ మాట చూస్తాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం ఈ మాట చూస్తామండి. ఇంతకీ దేవుడికి ఎందుకు సైన్యం? దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా అని మనం చూస్తూ ఉన్నాం. మనుషుల కంటే సైనికులు కావాలి. ఎందుకంటే సెక్యూరిటీ, ఎవరు ఎట్నుంచి దాడి చేస్తారో తెలియదు కాబట్టి, వాళ్ళ చేతిలో మనం నాశనమైపోకూడదు కాబట్టి మనం సైనికులు పెట్టుకున్నాం. ఈరోజు ప్రపంచ దేశాల్లో ప్రతి దేశం దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయండి. పూర్వం కత్తులతోనూ డాలులతోని రాళ్ళతోని యుద్ధాలు చేసేవారు. తర్వాత తుపాకీలు వచ్చాయి, ఆ తర్వాత బాంబులు వచ్చాయి. ఇప్పుడండి అణుబాంబులు అంటే తెలుసు కదండి. జపాను మీద నాగసాకి అనే ప్రాంతాల మీద, 2 ప్రాంతాల మీద అణుబాంబు వేస్తే ఇప్పటికీ కూడా అక్కడ గడ్డి పుట్టలేదండి. అలాంటి భూమిని ఎన్నో పొరలు పాడు చేసినటువంటి బాంబు అన్నమాట.
మానవ ఉనికి లేకుండా చేయగలిగే బాంబు. ఒక్క బాంబుతో ఒక దేశాన్ని నామరూపాలు లేకుండా 5 నిమిషాల్లో చేయగలరండి. అలాంటి బాంబులు ప్రతి దేశం దగ్గర ఉన్నాయి. మన దేశంలోనూ ఉన్నాయి, ప్రతి దేశం దగ్గర రెడీగా పెట్టుకున్నారు. ఎవరైనా అవతల వాళ్ళు వేస్తే వీళ్ళు వేస్తారన్నమాట. ఏమండి, అంటే మనిషికి భయం, ఎవరు ఎట్నుంచి ఏం చేస్తారో అని భయం. అందువల్ల మనిషి ఈ సైనిక దళాలని ఎప్పుడు పోషిస్తూ ఉంటాడు. వారి వల్లనే మనం ఇలా ఉండగలుగుతున్నాం. మరి దేవుడు కూడా సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకి పేరుందని చెప్పుకున్నాం కదా. దేవుడికి ఎందుకండి సైన్యం? ఎప్పుడైనా ఆలోచించారా? నిర్గమకాండం 23వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వచనంలో, అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధును అన్నాడండి. యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను మోషే అనే ఒక వ్యక్తిని నేను నాయకుడిగా ఎన్నుకుంటున్నాను. మీరందరూ కూడా ఈయన చెప్పినట్లుగా మీరు చెయ్యాలి. ఒకవేళ మీరు కనుక చేస్తే పర్వాలేదు, చెయ్యకపోతే నేను మీకు శత్రువుని అయిపోతాను, నేను మీకు విరోధిని అయిపోతాను. ఒకవేళ నేను చెప్పినట్లుగా మీరు చేస్తే మీ శత్రువులకి నేను శత్రువును, మీ విరోధులకి నేను విరోధిని అన్నాడండి. కాబట్టి దేవుడు ఎవరి మీదైనా శత్రుత్వం కలిగి ఉంటే ఆ శత్రువుల మీద పగ తీర్చుకోవాలంటే ఏం కావాలండి? సైన్యం కావాలి, సైన్యం కావాలి. అందుకే దేవుడికి కూడా సైన్యం కావాలి. మనల్ని రక్షించాలన్నా, మనల్ని శిక్షించాలన్నా ఎవరితో చేస్తాడండి ఆ పని? సైనికులతో. అందుకు దేవుడికి, అంతేగాని దేవుడు ప్రాణాలు కాపాడుకోవడానికి కాదు. అర్థమైందండి? మనల్ని రక్షించడానికి దేవుడికి సైన్యం కావాలి, మనల్ని శిక్షించడానికి కూడా దేవుడికి సైన్యం కావాలి అని ఇక్కడ మనం ఆలోచించేస్తూ ఉన్నామండి. అసలు ఆ మాట వినడానికి భయం వేస్తుందండి. ఏమండి, అసలు దేవుడే శిక్షిస్తే ఇంకెవరండి మనల్ని ఆదుకునేవాడు? అందుకే హెబ్రీ పత్రికలో మాట ఉంటుంది, 10వ అధ్యాయం 31వ వచనంలో, జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం అన్నాడు. భయంకరం. ఇంకా దాన్ని ఎవరు తట్టుకోలేరు. ఈ భూమి మీద ఏ మనిషి అయినా దేవుడితో యుద్ధం చేయగలడా? దేవుడు పంపించిన సైనికులతో గెలవగలడా అని చూస్తే భయంకరం అండి. ఆ పరిస్థితిని ఎవరు కూడా తట్టుకోలేరు అని ఇక్కడ మనం ఆలోచించేస్తూ ఉన్నామండి. ఇంతకీ దేవుడు సైన్యం అంటే ఎవరు? దేవుని సైన్యం ఎవరు అనే విషయాన్ని నేను ఒక 4 సంగతులు మీకు తెలియజేయాలనుకుంటూ ఉన్నాను. దేవుడు సైన్యం ఎవరు అని మనం చూస్తే, యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో 3 నుంచి 4 వచనాలు, పేజీ నెంబర్ 753. ఇక్కడ యోవేలు గారు అని యోవేలు ఒక ప్రవక్త ద్వారా దేవుడు సైన్యం గురించి రాయబడిందండి. ఇక్కడ ప్రవక్త గారు ఏమంటున్నారంటే, గొంగళ పురుగులు తినగా మిగిలిన వాటిని మిడతలు తినేస్తాయి, మిడతలు తినగా ఉన్న వాటిని పసర పురుగులు తినేస్తాయి, పసర పురుగులు తినగా విడిచిన వాటిని చీడ పురుగులు తిన్నాయి అన్నాడండి. ఏంటండి, పురుగులు తింటున్నాయా? పురుగుల్ని ఎవరు పంపించారు? ఆ విషయాన్ని కూడా అదే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనంలో మాట్లాడుతూ, ఈ గొంగళ పురుగులు, ఈ మిడతలు, ఈ పసర పురుగులు, ఈ చీడ పురుగులు కూడా ఎలా వస్తాయంటే నేను పంపిన మహాసైన్యము అన్నాడండి. ఏంటంటండి? యెహోవా దేవుడు పంపించిన సైన్యాలంటండి. దేవుడు పురుగుల్ని కూడా తన సైన్యంగా వాడుకుంటాడా? మిడతల్ని వాడుకుంటాడా? గొంగళ పురుగుల్ని వాడుకుంటాడా? పసర పురుగుల్ని, చీడ పురుగుల్ని వాడుకుంటాడా? ఎప్పుడైనా వాడుకున్నాడా? ఏంటమ్మా, వాడుకున్నాడు. ఐగుప్తులో ఫరోకు బుద్ధి చెప్పడానికి వాడుకున్నాడండి. ఫరో అంట
ఆయన దగ్గర 600 రథాలు ఉన్నాయంటండి. నిర్గమకాండం 14:7 ఫరో దగ్గర ఎన్ని రథాలు ఉన్నాయండి? 600 రథాలు. నా దగ్గర 600 రథాలు ఉన్నాయి కాబట్టి ఇంకా నేనే దేవుణ్ణి అనుకున్నాడు ఫరో, గర్వించాడు. యెహోవా ఎవడో అన్నాడండి. నిర్గమకాండం 5:2 ఫరో ఏమన్నాడండి? తన సైన్యాన్ని చూసుకొని, తన రథాలు చూసుకొని ధన గర్వంతో మోసే వచ్చి చెప్పినప్పుడు, దేవుని గురించి చెప్పినప్పుడు తిరస్కరించాడు. యెహోవా ఎవడో, నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలును పోనీయను అన్నాడండి. కారణం ఏంటంటే అతనికి దేవుడు సైన్యం ఏంటో తెలియలేదండి. మనుషులు సైన్యాలు చూసుకున్నాడు, నా దగ్గర ఉన్నంత సైన్యం ఎవరి దగ్గర లేదు, నన్నెవరు ఏం చేయలేరు అనుకున్నాడు. దేవుడి దగ్గర సైన్యం ఉందనే సంగతి అతనికి తెలియదండి. తెలియకపోవడం వల్ల దేవుడికి భయపడలేదు. అప్పుడు దేవుడు యెహోవా ఎవరో అతనికి తెలియజేయడానికి ఏం చేశాడండి? తన సైన్యాన్ని ఐగుప్తు మీదకి పంపించాడు. నిర్గమకాండం 8 3-13 మనం చూస్తే కప్పలు పంపించాడండి. మొట్టమొదటిగా కప్పలు. దేవుని సైన్యం ఏదండి? కప్పలు. తర్వాత 17 నుంచి 8 నిర్గమకాండం 8 17-19 పేలు పంపించాడండి. పేలు. ఆ దేశపు దూలంతా పేలు అయిపోయాయి అంటండి. ఒంటి నిండా పేలే, ఇంటి నిండా పేలే. ఏంటి, ఒక పేను ఉంటేనే మనం ఉండలేము. ఒక 2 పేర్లు ఒకవేళ మన తల మీద ఉంటే ఇంకా ఆ రోజంతా బొకురుకుంటూ ఉంటుంది తల. అలాంటి ఒంటి నిండా ఇంటి నిండా దేశమంతా పేలైతే పరిస్థితి ఏంటండి? 8 21-31 చూస్తే ఈగలు పంపించాడండి. ఈగలు. ఆషాఢ నెలలో ఈగలు మనకు వస్తుంటాయి. ఏదో కొన్ని మనం తినే ఆహార పదార్థాల మీద వాళ్తే మనకు అదోలాగా ఉంటుందండి. మరి వాళ్ళ ముక్కుల్లోని నోట్లలోనూ కూడా ఈగలు దూరిపోతుంటే ఎలా ఉంటుందండి? భయంకరమైన పరిస్థితి. తర్వాత 9:1-7 పశువులకి తెగుళ్ళు రప్పించాడండి. 9:9-10 పొక్కు దద్దుర్లు పంపించాడు. అంటే ఒంటి నిండా పొక్కులే, ఒంటి నిండా దద్దురులే, మనుషులకి పశువులకి. ఎంత భయంకరమో చూడండి. తర్వాత 9:18-29 వడగండ్లు. దేశమంతా వడగళ్ళు వాన పడిపోతే ఎలా ఉంటుందండి? ఇల్లులు ఏమైపోతాయి ఏమండి? ఒక ఇల్లేని ఉంటుంది చెప్పండి. వడగళ్ళు అంటే చిన్న చిన్న అల్లికాయలాంటి కావు ఏమండి, పెద్ద పెద్ద బెల్లం దిమ్మ లాంటి పడితే ఎలా ఉంటుంది? మనుషులు ఎంతమంది చచ్చిపోతారు? పశువులు ఎన్ని చచ్చిపోతాయి? చెట్లు ఎన్ని ఇరిగిపోతాయి? పంట పొలాలు ఎన్ని నాశనం అయిపోతాయి ఏమండి? తర్వాత చివరగా నిర్గమకాండంలో 10:4-6 మిడతల్ని పంపించాడండి. మిడతలు ఏమండి? కప్పలు, పేళ్ళు, ఈగలు, వడగళ్ళు, మిడతలు, వ్యాధులు. ఈ పొక్కులు దద్దుర్లు అంటే ఏంటండి? రోగాలు. ఏంటి ఇవన్నీ కూడా? ఈ రోగాలకి కారణం ఏంటండి? వైరస్లు. ఇవన్నీ ఎవరు పంపిస్తే వస్తున్నాయండి? మన కరోనా వచ్చింది, మనకు బాగా అనుభవం. మనకు ఎప్పుడు పూర్వ అనుభవాలు లేవు, కానీ మన కళ్ళతో చూసిన అనుభవం ఏదైనా ఉందంటే మనం ఒక కరోనా చూసామండి. ఎంతమంది చచ్చిపోయారో మనం చూస్తుండగానే భయం వేసేసేది. శ్మశానాల్లో ప్లేసులు లేవండి. ఆ సమయంలో ఒకే గొయ్యిలో వేల మందిని పడచేసి కప్పెట్టేసేవారు. ఇంకా కప్పెట్టడానికి మిషన్లే తప్ప కన్న భార్య, కన్న తల్లి, కన్న తండ్రి, కట్టుకున్న భార్య, కడుపును పుట్టిన పిల్లలు ఎవరైనా వచ్చేవారండి దగ్గరికి. అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఎంతోమంది కుటుంబ సభ్యులు ఆఖరి చూపు కూడా చూసుకోకుండా పోగొట్టుకోవడం మనం చూసామండి. అంటే ఇదంతా ఎవరి సైన్యం ఏమండి? దేవుని సైన్యం అండి. దేవుడికి ఎందుకు సైన్యం అంటే మనం గర్వించినప్పుడు మనకు బుద్ధి చెప్పడానికి,
ఆయన మాటలు అనుసరించకపోతే దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నా మాటలు అనుసరిస్తే నీ శత్రువులకి నేను శత్రువుని, నీ విరోధులకి నేను విరోధిని. నువ్వు అనుసరించకపోతే నీకే నేను శత్రువుని, నీకే నేను విరోధిని అని చెప్పడానికి దేవుడు అన్ని కాలాల్లోనూ కూడా ఇప్పటికీ కూడా దేవుడు సైన్యం పనిచేస్తుందా లేదండి? పనిచేస్తుంది. చూడండి, ఈరోజు మనం చాలా ఇష్టంగా తాగుతుంటాం కొబ్బరి బొండాలు. ఈరోజు టీవీల్లో రోజు ఆన్ చేయగానే కొబ్బరి బొండాలు తాగొద్దని చూపిస్తున్నారండి. ఎందుకు కొబ్బరి బొండాలు తాగకూడదు అంటే, కొబ్బరి బొండాలు బాగా కాయాలని మనిషి ఏం చేస్తున్నాడంటే, దాన్ని తల్లివేరు ఉంటుంది కదా, చెట్టు తవ్వేసి మొదలు గొయ్యి బాగా తీసి దాన్ని తల్లివేరు పట్టుకొని అక్కడ ఈ యొక్క కెమికల్స్ వాడుతున్నారండి. అది వాడారంటే 40 రోజులు చెట్టు మీద చెయ్యకూడదంటండి. అంటే ఆ చెట్టు మీద ఏ కాయ తీయకూడదు, ఎవరు ఆ చెట్టు నుండి ఒక కాయ తాకూడదు. కారణం ఏంటంటే దీని యొక్క విషప్రయోగం ఆ చెట్టును ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళు ఎవరు తాగకూడదు. కానీ అప్పటి వరకు ఆగుతాడా మనిషి? అబ్బా భలే కాసేస్తున్నాయి అని చెప్పేసి 5 రోజులకి ఏం చేస్తాడు? చెట్టు ఎక్కేస్తాడు, కొబ్బరికాయలు దించేస్తాడు, అమ్మేసుకుంటాడు. అవి తాగుతున్నారు, ఏమైపోతున్నారట అండి? క్యాన్సర్లు. ఇప్పుడు ఎక్కడైనా మామిడి పళ్ళు కనపడితే తినబుద్ధి వేయట్లేదు ఏమంటే, అది కల్తీయే. మనం కాయగూరలు పచ్చగా కనపడుతున్నాయి, భలే ఉన్నాయి అనుకుంటాం మనం. అవి అని ముందు రోజు ఓడిపోయినాయి, మళ్ళీ ఒక కెమికల్ వేసేసి అందులో ఈ కాయగూరలు అన్నీ పోయి కానీ పచ్చగా తయారైపోతున్నాయి, మళ్ళీ నిగనగలాడుతున్నాయి. ఎండిపోయిన తోటకూర కట్ట కూడా మళ్ళీ నిగనగలాడుతుంది ఉదయానికల్లా. అంటే మనిషి ఏం చేస్తున్నాడమ్మా? ఈ పురుగులకు భయపడి, ఈ మిడతలకు భయపడి, ఈ చీడ పురుగులకి పసర పురుగులకి భయపడి ఎలాగైనా పంటను కాపాడుకోవాలనుకొని ఏం చేస్తున్నాడమ్మా? చాలా రకాలైన విపరీతమైనటువంటి పురుగు మందులు వాడుతున్నారండి. వాడకూడనంత వాడుతున్నారు. ఆ పురుగు మందులన్నీ మనం తినే ఆహార పదార్థాల మీద ప్రభావం చూపిస్తున్నాయి. వాటిని మనం తింటున్నాం. ఈరోజు ఏమైపోతున్నామండి? మందులు వేసుకోకపోతే పిల్లలే పుట్టట్లేదు, మందులు వాడకపోతే పిల్లలు కలగటం లేదండి ఎవరికి కూడాను. మందులతోనే ఆహారాలు పండుతున్నాయి, మందులతోనే మనిషి పిల్లలకు అంటున్నాడు. పుట్టిన బిడ్డకి కూడా మనం రోజుకి ట్యాబ్లెట్ వేయవలసిందే. ఇప్పుడు పుట్టుకతోనే షుగర్ వ్యాధులు. పూర్వం షుగర్ వ్యాధి ఎప్పుడు వచ్చేది? 60 సంవత్సరాల తర్వాత. చిన్నపిల్లలకా షుగరా? చిన్నపిల్లలకా బీపీయా? ఇదేంటండి చిన్నపిల్లలకు రోగాలేంటి? అంటే మనిషి ఏమైపోతున్నాడండి? అనారోగ్యానికి గురైపోతున్నాడండి. నేను ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకుని అన్న వాళ్ళు ఎవరూ లేరు. వయసుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద అని తేడా లేకుండా ఏమండి ప్రతి ఒక్కళ్ళ కళ్ళు మీదకి కళ్ళద్దలు వచ్చేసేయండి. ఇప్పుడు ఏమండి 10th క్లాస్ లోపలే కళ్ళద్దాలు ఆర్డర్ ఇవ్వాల్సిందే. కళ్ళు పోయాయి, కాళ్ళు నొప్పులు, నడువు నొప్పి, ఏమండి నొప్పులు లేని మనిషి లేడండి. అంటే ఇదంతా దీని అంతటికీ కారణం ఎవరండి? దేవుడు మాటను మనిషి మీరుతున్నాడు కనుక దేవుడికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, దేవుడికి ఇవ్వవలసిన గౌరవం, దేవుడి యందు ఉంచవలసిన భయభక్తులు మనిషికి లేదు కాబట్టి, మనిషికి తగ్గాయి కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? ఆయన పగ తీర్చుకుంటున్నాడు మనుషుల మీద. మనిషికి బుద్ధి వచ్చే వరకు ఆయన సైన్యాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఆయన సైన్యం ఏమని చెప్పుకున్నాం? మిడతలు, కప్పలు, పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, గొంగల పురుగులు, ఏమండి కోతులు కదా. పంటలు నాశనం చేసేస్తున్నాయి కోతులు ఇప్పుడు. అంటే మనం అనుకుంటున్నాం ఇవేంట్రా బాబు ఎన్ని నిల్వ వస్తున్నాయి అనుకుంటుంటాం. వీటన్నిటి వెనకాతల ఆ సైన్యాధిపతి ఉన్నాడు. ఎవరండి ఆయన? ఆయన పేరేంటి? సైన్యములకు అధిపతియగు యెహోవా. అదండి ఆయన సైన్యం. పొర అంతటి వాడే చేతులు ఎత్తేసాడండి చివరికి. అయ్యో నన్ను క్షమించండి, నేను ఒప్పుకుంటున్నాను, ఇది దైవశక్తే తప్ప మానవ శక్తి కాదని
ఒప్పుకున్నాడండి. ఇక రెండవదిగా మనం చూసినప్పుడు దేవుడి యొక్క సైనికులు ఎవరు అనేది మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 53వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ స్వయంగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ సందర్భం ఏంటంటే, యేసుప్రభును బంధించడానికి గెత్సెమనే తోటలో కొంతమంది సైనికులు వచ్చారు. అప్పుడు యేసుప్రభు చెయ్యి పట్టుకున్నాడంట ఒక ఆయన వచ్చి. ఎప్పుడైతే యేసు ఒంటి మీద చెయ్యి వేశాడో బంధించడానికి, వెంటనే పేతురు ఏం చేశాడండి, కత్తి తీసి ఆ సైనికుడు చెవి నరికేశాడంట. మలుకు అనేవాడు చెవి నరికేశాడట. ఎవరో? పేతురు. ఎప్పుడైతే పేతురు ఆ పని చేశాడో వెంటనే యేసుప్రభు వారు పేతురుని గద్దిస్తున్నాడండి. సాయం చేస్తున్న పేతురుని గద్దిస్తున్నాడు ఏంటండి? పేతురుతో అప్పుడు యేసుప్రభు మాట్లాడిన మాట, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొని ఎడల వేడుకొనలేననియో వేడుకొని ఎడల ఆయన 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను నాకు పంపడని నీవు అనుకొనుచున్నావా? ఏంటండి? దేవుడి దగ్గర 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది, అంటే లెక్క లేదండి. ఒక వ్యూహం అంటే అక్కడ పుట్టినోట్స్లో ఉంటుంది చూడండి అండి, 6000 మంది యోధులు అంటండి. అంటే ఒక వ్యూహం అంటే 6000 మంది యోధులైతే 12 సేనా వ్యూహాలు ట్రిప్కి పంపుతాడు దేవుడు. ఏదైనా సమస్య వస్తే 12 సేనా వ్యూహాలు పంపుతాడండి, ఒక్కొక్క దూతను కాదు. ఆయన సైన్యాన్ని దించుతాడు. ఎవరండి ఆయన సైన్యం? దూతలు, దేవదూతలు. దూతలు అంటే ఎవరు అనుకోకండి, దేవదూతలు. రెక్కలు ఉంటాయి, 6 రెక్కలు ఉంటాయి. మనలాగా 2 కళ్ళు ఉండవు వాటికి. వీపి మీద రెక్కల కింద కూడా కళ్ళు ఉంటాయి దేవదూతలకి. ఆ దేవదూతలు ఎవరంటే దేవుడి సైన్యం. మీరు చూడండి, ఎప్పుడైనా దేవుడు దేవదూతలు పంపించాడా? ఏమండి? పంపించాడండి. దేవదూతలు పంపించాడు. యెషయా గ్రంథంలో 37వ అధ్యాయం 36వ వచనంలో అశ్షూరులతో ఇశ్రాయేలీయులకి యుద్ధం వచ్చినప్పుడు, అశ్షూరీయులు చాలా బలవంతులు, ఇశ్రాయేల్ సైనిక బలం తక్కువ. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుడికి ప్రార్థన చేస్తారు, అయ్యా మేము వాళ్ళ చేతిలో ఓడిపోయేలా ఉన్నాం, ఇంక ఇదే చివరి రోజు, ఈ రోజు కనుక నువ్వు రక్షించకపోతే మరి మేము వాళ్ళకి సరెండర్ అయిపోవాలి, వాళ్ళకి బానిసలం అయిపోతాం, మీరే కాపాడాలని దేవుడిని వేడుకున్నప్పుడు, అప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి ఒక్క దూతను పంపించాడటండి. ఏమండి? దేవుడు ఎంతమందిని పంపించాడండి? ఆయన దగ్గర ఎన్ని వ్యూహాలు ఉన్నాయి? 12 వ్యూహాలు ఉన్నాయంట, అంతకంటే ఎక్కువే ఉన్నాయంట. పంపితే 12 వ్యూహాలు పంపుతాడండి దేవుడు ఎప్పుడూను. ఒక వ్యూహం అంటే 6000, 12 ఆరులు అంతా 72,000 మందిని పంపిస్తాడు దేవుడు అవసరమైతే, యేసుప్రభు కోరుకుంటే. కానీ యేసుప్రభు కోరుకోలేదు. ఇక్కడ ఇశ్రాయేలు కోరుకుంటే ఒక దూతను పంపించాడటండి. ఆ ఒక దూత వచ్చి ఎంతమందిని చంపేశాడో తెలిసింది? ఆ రాత్రి 1,85,000 మందిని. ఒక దూత వస్తే, ఒక దూత వచ్చి యుద్ధం చేస్తే, ఇశ్రాయేలుకి సాయం చేస్తే, అసలు ఇశ్రాయేలు ఎవరూ లేరు, అందరూ నిద్రపోయారు. రాత్రికి రాత్రి నిద్రలో ఆ వచ్చిన దేవదూత ఎంతమందిని చంపేశాడండి? 1,85,000 మందిని. ఒక దూత వస్తే 1,85,000 మందిని చంపగలిగితే 72,000 మంది దూతలు వస్తే ఏమండి అసలు ఈ భూమి మీద ఎవరైనా ఉంటారా? అదండి దేవుడి సైన్యం, అది దేవుడి సైన్యం. యేసుక్రీస్తు అన్నారు మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో, ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరించకండి, వీరి దూతలు నా దేవుని ముఖమును ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నారు అని. అంటే దేవుడు అంటే ఆ బిడ్డలకి ఏదైనా ఆపద తలెత్తితే, ఎవరైనా తలపెడితే దేవుడు ఏం చేస్తాడంటే తన దూతల్ని పంపిస్తాడు. దూతలు లేదు, దూతలు. అంటే పుట్టిన ప్రతి బిడ్డ వెనకాతల కూడా ఎవరున్నారండి? కాపుదల
దూతలు. మనం ఏమంటాం, ఎవరు లేరు, ఎలా బతుకుతాడు ఏటో, అమ్మ లేదు నాన్న లేదు అనుకుంటుంటాం కొంతమందిని చూసి. ఎవరున్నారండి? దేవుని సైన్యం ఉంది బాబు. అలా దేవుని సైన్యం ఉందండి. మనందరి వెనకతలు ఉన్నాడా? దేవుడి సైన్యం ఉన్నారా? నీ వెనకతలు ఉన్నారు, నా వెనకతలు ఉన్నారు. మనం అందుకే చాలాసార్లు ప్రమాదాలు పడిపోతుంటాం. దేవుడు మరలా మనల్ని ప్రమాదం నుంచి తప్పిస్తుంటాడండి. ఎవరు ఆదుకుంటున్నారండి? దేవుని దూతలు. నిన్న పార్వతాల ఇంటి మీద పిడుగుపడిందంటండి. తల్లి బిడ్డలకి ఏం అవలేదండి, పోయే వస్తువులు. ఎవరు కాపాడారు తెలుసమ్మా మిమ్మల్ని? దేవుని దూతలు అడ్డగా పడి మిమ్మల్ని కాపాడారండి. నాకు ఆ విషయం తెలియగానే చాలా చాలా ఆనందం వేసింది. అమ్మ, దేవుడు నామానికి అపజయం కలగకుండా దేవుడు కాపాడాడు. వాళ్ళకి ఏదైనా అపాయం జరిగితే ఎలాగా ఎవరు ఎంతమందికి చెప్పగలం, ఎంతమందిని ఓదార్చగలం? ఏమంటే దేవుడు ఎంత కాపుదలు ఇస్తాడోనండి మనకు తెలీదు. మన నిద్రలో ఉంటాం. దేవుడు తన దూతల్లే మనకి సెక్యూరిటీగా ఉంచుతాడండి. ఎవరైతే ఆయనను అనుసరిస్తారో, మీరు నన్ను అనుసరిస్తే మీ శత్రువులకు నేను శత్రువుని అన్నాడా నిర్గమకాండ 23:22లో. నీ శత్రువుకు శత్రువునవుతాను, నీ విరోధికి నేను విరోధనవుతాను. నువ్వు అనుసరించకపోతే నీకే శత్రువునవుతాను అని అక్కడ వివరంగా చెప్పాడండి. దేవుని పిల్లలకి ఏదైనా కష్టం వస్తే దేవుడు ఏం చేస్తాడండి? తన దూతలను పంపిస్తాడు. అదేవిధంగా దేవుడి పిల్లలు ఎవరైనా దేవుడిని దూషిస్తే, దేవుడిని నిర్లక్ష్యం చేస్తే కూడా తన దూతలను పంపించి శిక్షిస్తూ ఉంటాడండి. ఇశ్రాయేలు ఐగుప్తులు ఉన్నప్పుడు ఫరో 9 అద్భుతాలు చేసినప్పటికీ కూడా మారలేదండి. 9 అద్భుతాలు చూశాడు, మారలేదు, ఇంకా కఠినమైపోతున్నాడు. అప్పుడు దేవుడు తన సైనికుల్లో ఒక సైనికుడిని పంపించాడట ఐగుప్తుకి, సంహారక దూత. నిర్గమకాండం 12:29-30 మనం అక్కడ చూసినప్పుడు ఆ సంహారక దూత ఆ రాత్రి అంతా కూడా ఐగుప్తులో ఉన్నాడట. ఏ ఇంటికైతే దారబంధానికి పస్కా పశువు రక్తం లేదో ఆ ఇంటిలో ఉన్న పశువుల్లో కానీ మనుషుల్లో కానీ తొలుచూలు సంతానాన్ని ఏం చేశాడండి? హతం చేసేసాడంటే. తెల్లారు లేచాక చూసుకుంటే రాజుగారు మొదలుకొని తిరగలు విసిరేవాడు వరకు కూడా ప్రతి ఇంట శవం లేని ఇల్లు ఒకటి లేదంటండి ఐగుప్తులో. గోషేన్లో ఎవరు చనిపోలేదు, కానీ ఐగుప్తులో శవం లేని ఇల్లు ఒకటి లేదు. అంటే చూడండి, ప్రతి ఇంట్లోనూ తొలుచూలు, తల్లిదండ్రులు తొలుచూలు అనుకోండి, తల్లిదండ్రులు చనిపోతారండి, ఇద్దరు చనిపోతారు. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు తొలుచూలు అయితే ఇద్దరు చనిపోతారు. కొంతమంది అంటుంటారు హిందువుల్లో, తొలిసూరుడికి పెళ్లి చేయకూడదు. ఏమో ఒకళ్ళు పోతే ఇద్దరు ఒక దగ్గర పోతారనేమో. ఏమండి, అక్కడ ఐగుప్తులో ఒకవేళ తొలిసూరులు ఇద్దరు భార్యాభర్తలను ఇద్దరు తొలిసూరులు అనుకుని పెళ్లి చేశారనుకోండి, ఆ రాత్రి ఆ దూత ఏం చేస్తాడండి? వాళ్ళిద్దరూ అవుటే. ఆ రాత్రి వాళ్ళ కడుపును పుట్టిన తొలిచూరు సంతానం అవుట్. వాళ్ళ ఇంట్లో పశువులు ఉంటాయి, అవి తొలిచూరు పుట్టిన పశువులు అనుకోండి, అవుట్. గొర్రెలుంటే గొర్రెలు, మేకలుంటే మేకలు, గేదెలుంటే గేదెలు, ఆవులుంటే ఆవులు, గాడిదలుంటే గాడిదలు, గుర్రాలుంటే గుర్రాలు, ఒంటులుంటే ఒంటులు. తొలుచూలు జంతువుల్లో కానీ మనుషుల్లో కానీ వాళ్ళు పెంచుకుంటున్న ఏటులోనైనా కానీ ప్రతి జీవరాశిలోని తొలిచూలు సంతానాన్ని తొలగించాడు. ఎంతమంది వచ్చారండి దూతలు? ఒక్క దూత అండి. అంటే దేవుని యొక్క సైన్యం మామూలు ఎవరెవరండి? దేవుని సైన్యం పురుగులు, మిడతలు, కప్పలు, ఈగలు, ఏమండి, ఇవి దేవుడి సైన్యం. తేళ్ళు, పాములు. పాములు కూడానండి ఆంటీ గారు, పాములు కూడా ఎవరు పంపిస్తారండి? దేవుడి. ఏమండి, ఆ గొంగళ పురుగులు, దోమలు, ఏమండి బాబాయ్, ఇప్పుడు మామూలు జ్వరాలు కాదు. ఒక దోమ కుట్టేసి వెళ్ళిపోతే అలెగ్జాండర్ అంతటోడు ఏమైపోయాడండి? చచ్చాడండి. దోమకే ఒక ప్రపంచాన్ని జయించి దోమ చేతిలో పడి చచ్చిపోయాడండి. ఎవరు పంపించారండి? దోమలు ఎవరు? దేవుని సైన్యం.
దేవుని సైన్యం చాలా శక్తివంతమైన సైన్యం అండి. ఆయన సైన్యం దగ్గర ఎవ్వరూ నిలబడలేరు. ఎంతటి వాడైనా పరాజయం పాలు అవ్వాల్సిందే. ఏమండి, దేవుడు ప్రజలకు ఎవరైనా కీడు చేయాలనుకున్నప్పుడు అప్పుడు కూడా దేవుడు తన దూతలు పంపించాడు. సంఖ్యాకాండం 22 అధ్యాయంలో బిలాము ప్రవక్త కనపడతాడండి. దేవుడు ఎంత చెప్పినా సరే వినకుండా దేవుడు పిల్లలు చెప్పించాలని గాడిద మీద బయలుదేరాడట బిలాము ప్రవక్త. సంఖ్యాకాండం 22:21లో అప్పుడు దేవుడు ఒక దూతను పంపించాడట. ఒక కత్తి, పొడగాటి కత్తి పట్టుకొని ఎదురుగా నిలబడ్డాడంట దూత. గాడిద కదలటం లేదు అక్కడి నుంచి. ఒక అడుగు వేస్తే తల ఎగిరిపోద్ది ప్రవక్తది. గాడిదకి అర్థమైపోయింది అడుగు వేయటం లేదు. ఏంటి వెళ్ళటం లేదు, శుభ్రం కొట్టేసి బాధేస్తున్నాడంట. దెబ్బలు కాసి 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 ఇంకా గాడిది కూడా వాయిస్ వచ్చేసిందంటండి. నేను ఎందుకు ఎప్పుడు వెళ్ళేదని, ఎందుకు వెళ్ళలేదు అర్థం చేసుకోవచ్చు కదా. ఎప్పుడైనా నీ మీద ఇలా తిరగబాటు చేశానా, ఎందుకు ఈరోజు వెళ్ళటం లేదు ఆలోచించాలి కదా. ఎదరగా దేవదూత ఉన్నాడు, నీ కళ్ళు కనపడట్లేదు, నేను అడుగేస్తే నువ్వు ఉండవు అని గాడిదతో బుద్ధి చెప్పించుకున్నాడంటే అండి. నువ్వు చేసే పని మంచిది కాదు అని. అంటే ప్రవక్త ధర్మాన్ని తప్పాడు. దేవుని ప్రవక్త ధర్మాన్ని తప్పినప్పుడు ఏమంటే దేవుడు ఏం చేశాడమ్మా, తన సైనికుని పంపించి బుద్ధి చెప్పించాడండి. ఎంతటి వాడినైనా ఎంతటి వాళ్ళనైనా శిక్షిస్తాడండి. తన పిల్లలకు అన్యాయం జరిగితే దేవుడు తన దూతల్లో పంపిస్తాడు. బైబిల్లో ఇలాంటి ఉదాహరణలు చాలా చూస్తాం. ఈ చదివినప్పుడు, ఈ విన్నప్పుడు మనలో చాలా విశ్వాసం కలుగుతుందండి. కానీ ఈరోజు మనకి కూడా దేవుడు అలాగే తన దూతలు పంపిస్తున్నాడంటే నేను నమ్మటం లేదు. మనం అది ఎంత వాస్తవమో ఇది అంతే వాస్తవం అండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17-25 వచనాలు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17-25 వచనాలు చూసినప్పుడు నెబుకద్నెజరు ఒక ప్రతిమను తయారు చేసుకొని, నేనే దేవుణ్ణి, నా ప్రతిమకే మీరు అందరూ మొక్కాలి అని చెప్పాడంట. బంగారంతో తయారు చేశాడంట. అప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే 3 యవ్వనస్తులు మేము మొక్కం అన్నారంట. మొక్కకపోతే అదిగో అగ్నిగుండంలో వేస్తానన్నాడు రాజుగారు. రాజా, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మాకు అసలు చింత లేదండి. చచ్చిపోతే చచ్చిపోతాం, ఈ లోకంలో మేము ఏమైపోయినా పర్వాలేదు, మా పరలోకంలో మేము వెళ్తే చాలు, మాకు భవిష్యత్తు పరలోకం అయితే చాలు, ఇక్కడ ఈ లోక జీవితం ఏమైపోయినా పర్వాలేదు, మాకు అసలు చింత లేదండి, చచ్చిపోతాం అని భయం లేదండి. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే, వీళ్ళకి ఎలాగా ఉందా అని 1% వేడిగా ఉన్న అగ్నిగుండాన్ని 7 రెట్లు పెంచాడంట అండి రాజుగారు. 7 రెట్లు అగ్నిగుండాన్ని వేడి చేయించాడంట కావాలని, వీళ్ళ గురించి కోపంతో. వీళ్ళని ఆ సైనికులు అగ్నిగుండంలో తొయ్యడానికి వెళ్ళారు కదా, ఆ తోసిన వాళ్ళు కూడా, వాళ్ళు బట్టలు కాలిపోయి వాళ్ళు కూడా చచ్చిపోయారంటండి. తోసిన వాళ్ళు కూడా చచ్చిపోయారు. అగ్నిగుండంలో పడిన వీళ్ళు ఏమయ్యారా అని రాజుగారు దూరం నుంచి చూస్తే నలుగురు కనపడుతున్నారట అగ్నిగుండంలో. తోసింది అందరినీ, 3. మరి 4వ వాళ్ళు ఎవరు అంటే యెహోవా దూత. ఎవరండి అంటే దేవుడు తన పిల్లల్ని కాపాడడానికి తన సైన్యాన్ని దించుతాడండి. ఎవరైనా దేవుడి పిల్లలకి కీడు చేయాలనుకుంటే దేవుడు వెంటనే, దేవుడి దగ్గర ఎన్ని సైన్యాలు ఉన్నాయండి, ఎంతమంది ఉన్నారు? 72,000 మందికి పైగానే, లెక్కలేదు. ఆయన అనుకుంటే 12 వ్యోమ సైన్యాలు దించుతాడు ఒకేసారి. ఒక దూత వస్తేనే 185,000 మందిని చంపేసిపోతాడు. ఐగుప్తులో శవంలో నిల్లు లేకుండా చేసేసి పోగలడం అసాధ్యమైంది లేదండి ఒక దూతకి. దేవుడి సైన్యం అలాంటిది. మరి ఈరోజు మనకెందుకండి దేవుడి పట్ల అంత విశ్వాసం లేదు? దేవుడి కోసం మనం ఎందుకు ప్రాణాలు ఇవ్వడానికి నిలబడలేకపోతున్నాం? షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి మనకి తేడా ఏంటండి? ఇవాళ మన పరిస్థితి ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వాలు ఏదైనా మారి మీరు ఎవరైనా కానీ చర్చికి వెళ్తే మీకు
ఇవన్నీ పథకాలన్నీ కట్ అన్నారనుకోండి, మనం ఏం చేస్తామండి? చర్చికి కట్టం. షడ్రకు మేసేకి అబెద్నెగోలు అయితే కట్ చేసుకుంటే కట్ చేసుకోండి, మాకేం చింత లేదు ఏమండి, మేము పరలోకం వెళ్ళడం మాకు ముఖ్యం, మా దేవుడు రక్షిస్తాడు, మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం మీకు లొంగం. ఎంత తేడా ఉందో చూడండి. దేవుడి మీద వాళ్ళకున్న విశ్వాసం ఏంటి, దేవుడి పట్ల వాళ్ళకున్న అవగాహన ఏంటి, ఈరోజు మనకున్న అవగాహన ఏంటి? మన చేతిలో బైబిల్ ఉంది, కానీ ఆ బైబిల్ని మనం తల కింద పెట్టుకుంటే దెయ్యాలు రావని నమ్ముతున్నాం తప్ప, చంకలో పెట్టుకుంటే ఏదో గుర్తింపు వస్తుందని చంకలో పెట్టుకోవడానికి తప్ప, ఎవరైనా బైబిల్ చదువుతున్నామా ఏమండి? బైబిల్ని ఎవరైనా అవగాహన చేసుకోగలుగుతున్నామా? ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచించేయండి. దేవుని గ్రంథం నీ 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 చేతిలో ఎన్ని సంవత్సరాలు పెట్టి ఉంది, నీకు ఎంత వాక్యం తెలుసు, ఎంత అవగాహన దేవుడి పట్ల ఉంది అనేది ఆలోచన చేసుకున్నాం. ఎవరో అన్యజనులు దేవుడికి భయపడటం లేదని బాధపడుతుంటాం అప్పుడప్పుడు. మరి క్రైస్తవులు అనబడిన వారు భయపడుతున్నారా? ఈరోజు క్రీస్తు సంఘానికి చెందిన మనం దేవుడికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇస్తున్నామా? క్రమశిక్షణ ఉందా మనకి? ఆరాధనకి టైంకి వస్తున్నామా? ఏంటండి, దేవుడంటే నిర్లక్ష్యం చేయటం లేదా? అంటే దేవుడి వెనకాతలు ఎవరు లేరు అనుకుంటున్నారా? దేవుడెవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయనకి ఒకవేళ మనం లోబడకపోతే, ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే ఆయన ఏమైపోతాడండి? మనకి శత్రువు, ఆయన విరోధి అయిపోతాడు. ఆయనే విరోధి అయిపోతే ఇంకెవరు రక్షిస్తారు మనల్ని? ఇంకెవరు రక్షిస్తారు అనేది ఎవరికి వాళ్ళము ఆలోచన చేసుకోవాలండి. యేసుక్రీస్తు వారిని శోధించడానికి సాతాను ఆయనకి 3 రకాల టెస్టులు పెట్టాడు కదండి. అందులో ఆ రెండో టెస్ట్ ఏంటండి? మత్తయి సువార్త 4:6 ఈ ఎత్తైన కొండ మీద నుంచి కిందకు దూకే, అప్పుడు నీ దేవుడు తన దూతలను పంపించి నీ పాదాలకు రాయి తగలకుండా నిన్ను కాపాడుతాడు అన్నాడండి. ఈ వచనం 91వ కీర్తన 11, 12 వచనాల్లో రాయబడిందండి. 91వ కీర్తన 11, 12 వచనాలు రాయబడిన మాట అండి ఇది. దేవుడు తన పిల్లలకు రాయి తగలకుండా తన దూతలను పంపించి కాపాడుతాడని. సాతానికి ఎంత అవగాహన ఉందండి? దేవుడు పిల్లలకి అపాయం కలిగితే దేవుడు తన దూతలను పంపించి కాపాడుతాడు. వాక్యం తెలుసు సాతానికి కూడానండి, కాకపోతే నమ్మడం. వాడు క్రియలు మార్చుకోడు, వాడు అలాగే ఉంటాడు. వాక్యం మాత్రం తెలుసండి సాతానికి కూడా. దెయ్యానికి తెలుసు వాక్యం, మనకి తెలుసు వాక్యం. దెయ్యం అనుసరించదో, మనం అనుసరించం, అంతేనండి తేడా. అయ్యి నమ్మి వణుకుతాయి, మనం అబ్బబ్బో అనుకుంటాం ఆదివారం నాడు వాక్యం విన్నంటనే మళ్ళీ మమ్మలే. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నారండి? యేసుప్రభు ఏమన్నారండి? నీ దేవుడని యెహోవాను ఏం చేయకూడదు? శోధించకూడదు. అంటే మనం కావాలని కొండెక్కి కొండ మీద నుంచి దూకేసి దేవుడా నువ్వు ఉంటే, నీ దూతలు ఉంటే నన్ను కాపాడి అని అనకూడదు. మనం ప్రమాదవశాత్తు మనం పడిపోతే దేవుడు కాపాడుతాడు, కానీ కావాలని పడిపోతే కాపాడుతాడా? ఏంటంటే మనం ఎక్కడో గాలిలో దీపం పెట్టి దేవుడు నువ్వు ఉంటే, నీ దూతలు ఉంటే కాపాడు అనొచ్చా? దేవుడు మనకు పరీక్ష పెట్టాలా, మనం దేవుడికి పరీక్ష పెట్టాలా? ఏంటండి, ఈరోజు దేవుడు అంటే అసలు లెక్కలేదండి. దేవుడు అంటే లెక్కలేదు. దేవుడిని ఎంత మాట పడితే అంత మాట అనేస్తున్నారండి. మనకి త్వరగా పెళ్ళి అవ్వకపోతే దేవుడే కారణం. దేవుడు ఉన్నాడా అసలు అంటున్నాడండి. ఏమి కాదు ఏంటి, వ్యాపారం బాగా సాగకపోతే అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఎందుకు జరగలేదు? అంటే దేవుడు అంటే ఎవరండి? మీ ఆపద మొక్కులు వాడా? మీ అవసరాలు తీర్చేవాడా? ఏంటండి దేవుడు అంటే ఏంటి? నువ్వు అడగగానే అన్నీ నీకు తీసుకొచ్చే ఏమంటారు వాళ్ళని, మన ఇంటికి అన్నీ తెస్తుంటారు, డెలివరీ బాయ్. ఆర్డర్ చేయగానే మనం ఇలాగా ఫ్లిప్కార్ట్లోనో అమెజాన్లోనో ఆర్డర్ చేయగానే డెలివరీ బాయ్ మన ఇంటికి కొట్టుకొస్తున్నాడు. అలాంటి వాడు అనుకుంటున్నారా దేవుడు? దేవుడి దగ్గర మరో కోణం ఉంది, దేవుడిలో మరో రూపం ఉంది, దేవుడికి మరో గుణం ఉంది. ఏ గుణం అండి అది? ఉగ్రుడండి ఆయన.
ఆయన ఉగ్రుడు, ఆయన సైన్యాధిపతి. మనం ఆయన మనం శోధించకూడదు, ఆయనకి పరీక్షలు పెట్టకూడదు, ఆయన ఎవరు ఎదిరించకూడదు, ఆయన ఎవరు సందేహించకూడదు. ఆయన విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండకూడదండి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇప్పటి వరకు దేవుని సైన్యాలు ఏంటంటే చెప్పుకున్నామండి ఏమండి? ఈ పురుగులన్నీ కూడా, ఈ సూక్ష్మజీవులన్నీ కూడా, ఈ వైరస్లన్నీ కూడా దేవుని సైన్యమే అని చెప్పుకున్నాం. అదేవిధంగా దేవదూతలు కూడా దేవుని సైన్యం అని చెప్పుకున్నాం. ఇప్పుడు మూడోదిగా ఇశ్రాయేలీయులు దేవుని సైన్యం. ఎవరమ్మా? ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరు? దేవుడి సైన్యం. అంటే దేవుడు ఏదైనా ఎవరి మీదైనా దేవుడు తన ఉగ్రతను కుమ్మరించాలంటే ఎవరిని వాడుకునేవాడు తెలుసండి? తన దూతల తర్వాత ఎవరిని వాడుకునేవాడంటే మనుషుల్లో ఇశ్రాయేలును వాడుకునేవాడండి. ఇశ్రాయేలు దేవుని సైన్యం అన్నారు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో 26వ వచనం నుంచి 36వ వచనం వరకు. ఇక్కడ సందర్భం ఏంటంటే గొల్యాతు 40 రోజులుగా యాలా లోయలో దిగి ఇశ్రాయేలుకి సవాల్ విసురుతున్నాడు. మీలో ఎవడైనా ఉంటే నాతో రండి రా ముందు, నన్ను ఓడిస్తే మా ఫిలిస్తీన్లు అందరూ సరెండర్ అయిపోతాం, నన్ను చంపితే మా ఊళ్ళందరూ ఓడిపోయినట్టే, రండి మల్ల యుద్ధానికి రండి, ఇదిగో మీ భూభాగంలోకి వచ్చాను, మీలో ఎవరికైనా ధైర్యం ఉంటే రండి అని తొడగొడుతున్నాడంటండి. 40 రోజులు అయిందట. అప్పటికి ఎవ్వరూ వెళ్ళలేదు. సౌలు గారే అసలు అందరికంటే బలవంతుడు, ఆజానుబాహుడు. ఆయనే భయపడి ఇంట్లో దాక్కున్నాడు. ఎవరైనా వెళ్ళి చచ్చిపోండి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అంటున్నాడండి. ఏంటి చచ్చిపోతే కూతుర్ని ఎలా చేసుకుంటాడు? అంత తెలుగు తక్కువ ప్రజలు. ఏమండి, 6 అడుగులు మూరడు ఎత్తున్నవాడు గొల్యాతు. వాడితో యుద్ధం చేయడానికి మిడతల్లా కనపడతారు ఎవరు వెళ్ళాను ఆయన దగ్గర. ఆయనతో యుద్ధం చేస్తేనట, గెలిస్తేనట ఏమిస్తాడు? కూతుర్ని ఇస్తాడంటండి. కూతుర్ని చేసుకోవడానికి వీడు ఉండొద్దు. ఎవరు వెళ్ళలేదండి. ఈ ఆఫర్లు ఏమి వెళ్ళలేదు. దావీదు క్యారేజీలు పట్టుకొచ్చాడట, జున్నుగడ్డను, సైన్యాధిపతికి జున్నుగడ్డ, అన్నదమ్ములకి క్యారేజ్. అక్కడ పట్టుకొని రాగానే ఈ గొల్యాతు గడి మాటలు వింటున్నాడంట దావీదు. వినంగానే దావీదు స్పందన చూడండి. అక్కడ ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు జీవం గల దేవుని సైన్యాన్ని తృణీకరించుటకు వీడు ఆపాటివాడు అన్నాడు. ఇశ్రాయేలుని తిడితే దావీదుకు కోపం వచ్చిందండి. ఇశ్రాయేల్ ప్రజలంటే ఎవరు అనుకున్నారు? జీవం గల దేవుని సైన్యం. జీవం గల దేవుని సైన్యాన్ని తిడతాడా? జీవం గల దేవుని సైన్యం యొక్క శక్తి ఏంటో వాడికి తెలుసా? ఏమనుకుంటున్నాడు ఇశ్రాయేల్ అంటే? నేను ఇశ్రాయేలుని, ఎలుగుబంటి వచ్చింది నా మీదకి, చంపేశాను. ఇంకేమొచ్చిందండి? సింహం వచ్చింది, చంపేశాను. ఇశ్రాయేల్ అంటే ఏమనుకున్నారు? నాకు ఒక్కసారి ఏమన్నా వదలండి, చంపేస్తాను అంటున్నాడండి. ఇతను వయసు తక్కువ, అనుభవం లేదు, యుద్ధం నేర్పరి కాదు. ఏమండి, చిన్న బాలుడు, 18 సంవత్సరాల లోపున్న వయసు ఉన్నవాడు దావీదండి. ఆ నోట ఈ నోట ఆ మాటలు ఎలాగా రాజుగారి దగ్గరికి చేరిపోయాయి. రాజుగారి అమ్మయ్య మొత్తానికి ఊరకనే ఓడిపోయే కంటే ఎవడో ఒకరిని పంపించి ఏదో చిన్నది మమ అనిపించేస్తే బాగుంటుంది. ఏదో యుద్ధానికి వెళ్ళాం, ఓడిపోయామంటే బాగుంటుంది, ఊరికనే రాజీ పడిపోతే మరీ చీపుగా ఉంటుంది అనుకున్నాడు. అతనికి ఏం కావాలో ధరించండి అన్నాడండి. వస్త్రాలు వేసుకున్నాడండి దావీదు. నేను అవన్నీ మొయ్యలేనండి, నాకు అలవాటు లేదన్నాడండి. శిరస్త్రాణం ఏమిటంటే డాలు, కత్తి, ఇవన్నీ పెట్టుకున్నాడా? ఏమీ లేవు. ఎలా వచ్చాడో అలాగే ఉన్నాడు. పుట్టి చేతులతోనే తన దగ్గర ఒడిసెల రాయి ఉందట, అది పట్టుకొని వెళ్ళాడు. సైన్యములకు అధిపతి యెహోవా నామంలో దీన్ని విసురుతున్నాను అన్నాడు. విసిరాడండి. ఆయన బుర్రలో నుండి బయటకు వచ్చేసింది రాయ. నొసట దగ్గర చిన్న ఖాళీ ఉందట గొల్యాతుకి, ఒళ్ళంతా కవచాలే. నిన్ను కాకిలికి గెద్దలకి వేసేస్తాను రా అన్నాడు. ఏమైపోయాడండి? ఎవరండి దావీదంటే? ఎవరు? జీవం గల దేవుని సైన్యం. జీవం గల దేవుని సైన్యం అండి. ఇశ్రాయేలీయులు అంటే ఎవరండి? జీవం గల దేవుని సైన్యం. ఎవరైనా సరిపోతారా ఇశ్రాయేలుతో? ఎవరు.
వాళ్ళు ఎదురు దేవుని పిల్లలు ఎదుట ఎవరు నిలబడలేరండి, ఎవరు నిలబడలేరు. ఎన్ని పట్టణాలు ఇశ్రాయేలు ఓడించారో ఏమండి. వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత ఎరుకోని జయించారా? జయించారండి. ఎరుకో గోడలు అంత పెద్ద గోడలండి. దేవుడు ఇశ్రాయేలు చేత ఎన్నో విజయాలండి, తిరిగిలేదు. పట్టిందల్లా బంగారం అంటారు కదా, వాళ్ళు ఏది చేసినా విజయమే. ఎంతవరకు? పాపం చేసే వరకు. పాపం చేస్తే చిన్న హాయిపట్నం దగ్గర ఓడిపోయారండి. వాళ్ళు దేవుడికి లోబడితే పెద్ద ఎరుకో పట్టణాన్ని జయించగలరండి. దావీదు జీవితంలో ఎన్నో జయాలండి, ఎన్నో జయాలు. కారణం ఏంటంటే దేవుడు సైన్యంగా వాడబడ్డాడండి. ఇశ్రాయేలీలే దేవుని సైన్యమని దావీదు బలంగా నమ్మాడు. మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయము 2-3 వచనాల్లో మొట్టమొదటి రాజైన సౌలుకి దేవుడు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఏంటండి? సౌలా, అమాలేకీయుల్ని భూమి మీద లేకుండా తుడిచిపెట్టేయి. వాళ్ళు బతకడానికి వెళ్ళలేదు. పశువులు కానీ, మనుషులు కానీ, బాలురు కానీ, స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, యవనస్తులు కానీ, రాజు కానీ ఎవ్వరు, అమాలేకీయులు ఎవ్వరు బ్రతకడానికి వెళ్ళలేదు. వాళ్ళ పాపం పరిపక్వం అయిపోయింది, తుడిచిపెట్టేయి అన్నాడండి. ఏంటండి దేవుడికి అంత కోపం ఏంటి? వాళ్ళు ఏమైనా దేవుడికి ఏమైనా చేశారా? దేవుడికి వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా? దేవుడికి వాళ్ళు ఎప్పుడు అన్యాయం చేయలేదు. దేవుడు పిల్లలకి అన్యాయం చేశారు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఈ అమాలేకీయులు వాళ్ళని అడ్డగించారు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో 17-19 వచనాల్లో మనకు ఆ విషయాలు రాయబడ్డాయండి. అక్కడ వాళ్ళు అలసిపోయి ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తూ వస్తూ అలసిపోయి ఉన్నప్పుడు వాళ్ళ మీదకి దండెత్తి వచ్చారంట, వాళ్ళని చంపారంట. అందుకని దేవుడు దాన్ని జ్ఞాపకంగా ఉంచుకున్నాడండి. వాళ్ళు ఎవరు బతకడానికి వీల్లేదు, ఆకాశం కింద ఉండడానికి వీల్లేదు, వాళ్ళు భూమి మీద ఉండడానికి వీల్లేదు, తుడిచిపెట్టేయండి వాళ్ళని. దేవుడు తుడిచిపెట్టేయమన్నా కానీ వీళ్ళు కనాను వెళ్ళిన తర్వాత ఇంకా ఆ శేషాన్ని అలా ఉంచారండి, అలా వాళ్ళ బతకనిచ్చారు. సౌలు కాలం వరకు ఉన్నారంటే చూడండి మరి వాళ్ళు. దేవుడు అప్పుడు చెప్పాడు అంటే అప్పుడు ద్వితీయోపదేశకాండంలోనే చెప్పాడు, కనానికి వెళ్ళక మునిపే చెప్పాడు. కానీ ఇశ్రాయేలు సరిగా దేవుడు చెప్పినట్టు పని చేయలేదండి ఎవరూ. అది సమూలంగా నాశనమో చేయబడలేదండి. రైట్. అంటే మనం ఇప్పటి వరకు మూడు సైన్యాలు చూసామండి. ఏంటండి? ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశులు కూడా దేవుడి సైన్యమే అండి. తుఫాను కూడా దేవుడి సైన్యమే, ఎండలో దేవుడి సైన్యమే, అన్నీ, సూర్యుడు దేవుడి సైన్యమే. ఈరోజు మనం అయ్యో ఒక్క బేడేస్తుంది అనుకుంటాం. దేవుడు ఏమండి మన మీద పగ తీర్చుకుంటుంటాడండి. వర్షం దేవుడి సైన్యం, గాలి దేవుడి సైన్యం. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఇవన్నీ ప్రకృతి అంతా దేవుడి సైన్యమే. రెండోది దేవుని సైన్యం ఎవరండి? దేవదూతలు దేవుడి సైన్యం. మూడోది ఇశ్రాయేల్ ప్రజలు. ఇప్పుడు నాలుగవదిగా దేవుని సైన్యం ఎవరో చూద్దామండి. నాలుగవదిగా క్రైస్తవులు దేవుని సైన్యం. అంటే మనమేనండి. ఎవరమ్మా దేవుడి సైన్యం? మనమే. మనం దేవుడి సైన్యమా? అవును, మనం దేవుడి సైన్యం. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము అన్నాడు పౌలు గారు. తిమోతితో ఏం చెప్తున్నాడండి? నాయనా తిమోతి, నువ్వు క్రైస్తుడు అయ్యావు, బాప్తిసం పొందుకున్నావు, నువ్వెవరవో తెలుసా? సైనికుడివి. ఎవరి సైనికుడివి? క్రీస్తు యేసు యొక్క సైనికుడివి. అందరూ సైనికులే, కానీ మంచి సైనికులు కొంతమంది ఉంటారు. ఏమండి? మంచి సైనికుడికి చెడ్డ సైనికుడికి తేడా ఏంటండి? సరిగ్గా యుద్ధం వచ్చినప్పుడు జ్వరం అండి, యుద్ధానికి వెళ్దామంటే అబ్బాయి ఎండండి, అబ్బా వానండి, ఒళ్ళు నొప్పులండి, రాత్రి నిద్ర లేదండి, పనులండి, ఖాళీ లేదండి, డబ్బులు లేవండి అంటుంటారు కదండి. వాళ్ళు ఎవరండి? చెడ్డ సైనికులు. ఇప్పుడు మిలిటరీ నుండి ఫోన్ వచ్చింది అనుకోండి, మిలిటరీ వాడు ఏం చేస్తాడో తెలుసా అండి?
ఎన్ని పనులున్నా అన్నీ ఆపేసుకొని వెళ్ళిపోతాడండి మంచి సైనికుడు. చెడ్డ సైనికుడు ఏదో సాకులు చెప్తుంటాడు అనమాట. వెళ్తే చచ్చిపోతానేమో, అక్కడికి వెళ్తే ఇక్కడ ఉంటే బతకాలి చక్కగా, అవ్వా బొవ్వ కావాలి, డబ్బులు కావాలి, ఏమంటే ఉద్యోగం కావాలి, కుటుంబం కావాలి, సుఖము కావాలి. ఈరోజు క్రైస్తవుల్లో చాలామంది మంచి సైనికులుగా ఉన్నారా, చెడ్డ సైనికులుగా ఉన్నారా? ఏటమ్మా? అందరూ చెడ్డ సైనికులే. రెండమ్మ ప్రార్థన పెట్టుకుందాం, వాళ్ళు అక్కడ ప్రార్థన ఉందో రాత్రికి అంటే ఎవరో బయలుదేరండి, ఎవరో బయలుదేరరు, ఎక్కడికి బయలుదేరరు. భయం, రాత్రి అంటే భయం, పగలంటే భయం, ఎండ అంటే భయం, వాన అంటే భయం, ఏమండి అన్నిటికీ భయపడి చేస్తారండి ఈ సైనికులు. ఈ సైనికులు అనే సంగతి గుర్తులేదు. కానీ అపోస్తలుడు పౌలు అలాంటి సైనికుడు అంటండి. రెండో తిమోతి 4:7 అన్నాడు, మంచి పోరాటం పోరాడి తిని. పౌలు అలాంటి వాడమ్మా మంచి సైనికుడిగా పోరాడాడండి. ఆయన పడిన కష్టాలు, ఆయన పడిన శ్రమలు ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యాడండి ఎవరి దగ్గరైనా? ఎక్కడ తిండి లేకపోయినా, బట్టలు లేకపోయినా, నిద్ర లేకపోయినా, ఎంతమంది హింసించినా, ఎంతమంది నమ్మక ద్రోహం చేసినా ఎక్కడ దేవుడిని ఎన్నడూ వదలలేదండి. దేవుడిని విడిచిపెట్టలేదు, దేవుడి పని మానలేదు. లుస్త్రాలో ఈడ్చి కొట్టేసిన తెల్లారులేసి మళ్ళీ సువార్త పనికి వెళ్ళిపోయాడండి. మంచి సైనికుడు. అందుకే మంచి పోరాటము నేను పోరాడాను అని చెప్తూ ఉన్నాడండి. అంటే 68వ కీర్తన 11వ వచనంలో పురుషులే కాదు స్త్రీల గురించి కూడా రాయబడిన మాట. స్త్రీలు కూడా దేవుని సైన్యమేనంటండి. ఒకసారి చదువుతారా? 68వ కీర్తన 11వ వచనం. ప్రభువు మాట ప్రకటించు స్త్రీలు కూడా దేవుని సైన్యమే. అంటే ఇప్పుడు మనం కత్తులు పట్టుకొని తిరగక్కర్లేదు. ఏంటంటే దేవుడి సైన్యం అనగానే మనం ఇప్పటి వరకు దేవదూతలు లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలు వీళ్ళేమో ఒక మనిషిని చంపడానికి, హాని చేయడానికి, శిక్షించడానికి వాళ్ళు సైనికులుగా పనిచేశారు. ఇప్పుడు మనమండి, మన చేతులు ఏంటండి? మనమేం పట్టుకొని వెళ్ళాలి? కత్తిలా? మనం ఆత్మఖడ్గాన్ని పట్టుకొని వెళ్ళాలి. వాక్యం అనే ఆత్మఖడ్గం. దేవుడు మాటలు పట్టుకెళ్ళే స్త్రీలు కూడా ఎవరంటండి? దేవుని సైన్యం. ఇప్పుడు ప్రతి చర్చిలో కూడా పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. సైనికుల్లో ఎవరు ఎక్కువ అండి? పురుషులు ఎక్కువ, స్త్రీలు ఎక్కువ? కానీ స్త్రీలు అసలు సైనికుల్లాగా ఉంటారండి. అసలు ఎప్పుడు జాడు నీరసం, ఎప్పుడు బద్ధకం, ఏంటండి ఎప్పుడు వెనకలుండి ఎవరో తొయ్యాలి, చాలా ఆటంకాలు. ఎక్కడికి బయలుదేరమంటే ముందు రోజు చెప్పాలంటారు, ఏమండి సడన్గా బయలుదేరరు. అన్నిటికీ కూడా అలుగులే. కానీ స్త్రీలు ఎలాగ ఉండాలండి? సైనికుల్లా ఉండాలి, చురుగ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. దేవుడు సేవ చేసే సైనికులండి. అంటే స్త్రీలంటే చర్చిలో వాక్యం చెప్పకూడదు తప్ప మిగతా పనులన్నీ ఎవరయ్యండి? ఒక్క వాక్యం చెప్పి నాయకత్వం వహించే విషయంలో తప్ప సంఘ అభివృద్ధికి కావలసింది ఎవరంటే స్త్రీలే. స్త్రీలు లేని సంఘం అభివృద్ధి అవ్వదండి. స్త్రీ లేకపోతే సమాజం అభివృద్ధి అవ్వదు. అన్ని స్త్రీలే. పరిచర్య దగ్గర వాళ్ళే, వంటలు వండే దగ్గర వాళ్ళే, భోజనాలు వడ్డించే దగ్గర వాళ్ళే, గిన్నెలు తోమే దగ్గర వాళ్ళే, కరపత్రికలు పంచే దగ్గర వాళ్ళే. ఏంటండి ఎక్కడ చూడండి స్త్రీలు లేని కార్యక్రమాలు ఉండవు. అంత పని ఉందండి స్త్రీల చేతిలో. సైనికులు మీరు, దేవుని సైనికులు. పురుషులు దేవుని సైనికులే. మేము దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం మాత్రమే. మీరు 10 మందిని ఎవరైనా తీసుకురావాలంటే మీ తర్వాతే. చూడండి, సమరయ స్త్రీ ఒక్క ఆమె ఊళ్ళోకి వెళ్ళి ఊరందరినీ తీసుకురాగలిగిందండి. ఒక్కరితే. యేసుప్రభు ఒక్క ఆమెకే వాక్యం చెప్పారు. ఆ ఒక్క ఆమె వెళ్ళి ఊరందరినీ తీసుకురాగలిగిందండి. 2 రోజులు మీటింగ్ పెట్టింది. ఒకరోజు కూడా కాదు, 2 రోజులు ఉండిపోయాడు యేసుప్రభు. అంత సువార్త ఒక్క ఆడమనిషి చేయగలదా? చేయగలదు. ఏమనుకుంటే చేయగలదు? నేను దేవుని సైనికురాలని అనుకుంటే, దేవుడి మాటలు నేను ఇతరులకు అందించాలి నా బాధ్యత అనుకుంటే చేయగలదండి, చేయగలదు. మనందరం దేవుని యొక్క సైనికులము అనే సంగతిని మనము ఆలోచించేయాలండి. పౌలు గారు అంటారు 2 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయము
3-4 వచనాల్లో మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అన్నాడండి. అంటే ఇప్పుడు మనం సైనికులమే, మనం కూడా యుద్ధమే చేయాలి లోకంతో, సాతానుతో. మనం దెయ్యంతో యుద్ధం చేయాలి. కానీ మన యుద్ధోపకరణాలు ఏంటి? కత్తులు, కర్రలు, కారాలు, బాంబులు. ఈ కావు మన యుద్ధోపకరణాలు. ఏంటండి మా యుద్ధోపకరణాలు? ఏంటంటే ప్రేమ, క్షమాపణ, సమాధానం, దీర్ఘశాంతం, తగ్గించుకోవడం, వినయం, సహాయం చేయడం, ఓర్చుకోవడం, దయ చూపించడం, కనికరించడం. ఏంటండి? ఇవండి మన యుద్ధోపకరణాలు. ఇవి వాడి జయించాలి. ఎవరిని? విరోధుల్ని, శత్రువుల్ని మిత్రులుగా చేసుకోవాలి, సంధికి వచ్చేలా చేసుకోవాలి. వాడుతున్నారా? యుద్ధోపకరణాలు ఉన్నాయి ఇవి. ఏంటండి? ఏవి ఉంటాయండి మన ఇంట్లోనూ? కత్తిపేట, చాకు, ఏంటండి, కారం, ఇవా మన దగ్గర రెడీగా ఉంటాయి. కానీ ప్రేమ లేదా, క్షమాపణ లేదా, సమాధాన పడే గుణం లేదా, దీర్ఘశాంతం లేదా, ఓర్చుకోవడం లేదా, సహనం లేదా? ఏంటండి? ఇవి ఈరోజు మన చేతిలో ఉండవలసిన ఆయుధాలండి. మనందరం కూడా ఇప్పుడు సైనికులం, దేవుని సైనికులం. కోత విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు. ఈరోజు దేవుడు పని చేసే సైనికులు కావాలి. దేవుడు పని చేసే సైనికులు కావాలి, మంచి సైనికులు కావాలి. తిమోతితో అదే అన్నాడు కదా, మంచి సైనికుడిగా ఉండు నాయన. మన యొక్క ఆయుధాల గురించి మాట్లాడుతూ 2 కొరింథీ 6:7లో నీతి ఆయుధాలు అన్నాడు. నీతి ఆయుధాలు కలిగి, మన నీతిని ఆయుధంగా కలిగి ఉండాలండి. మనం తప్పు చేయకూడదు, ఒకరి చేత చెప్పించుకోకూడదు, ఒకరికి మన లోపాలు చెప్పే ఛాన్స్ ఇవ్వకూడదు. మనం నీతిగా పోవాలండి. దేవుడి సైనికుడు ఎలా ఉండాలండి? నీతి తప్పకూడదు, నీతిగా ఉండాలి. ఎక్కడ ఎవరు మనల్ని ఏనెత్తి చూపిస్తారని భయం కలిగి ఎప్పుడు కూడా మనం ప్రవర్తించాలండి. అది నీతి ఆయుధం అంటే. అది రోమాపత్రికలో కూడా 13వ అధ్యాయంలో 12-13 వచనాల్లో, రోమాపత్రిక 13వ అధ్యాయము 12-13 వచనాల్లో తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోవాలన్నాడండి. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు అన్నాడండి. అంటే అక్కడ చెప్తున్నాడు 14-13 వచనంలో తేజో సంబంధమైన అంటే వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే ఏంటో కాదు, యేసు ప్రభుని ధరించుకోవడమే అన్నాడండి. వాక్యాన్ని ధరించుకోవడమే అన్నాడు. ఈ లోకం అంతా ఎలాగుందండి? చీకటి. ఈ చీకటితో నిండిపోయిన, పాపంతో నిండిపోయిన ఈ లోకానికి నేను యేసుప్రభుని కలిగి, యేసుప్రభులా బ్రతికి ఈ లోకానికి వెలుగునిచ్చేటటువంటి ఆయుధాలు మనం ధరించుకున్న సైనికులుగా ఉండాలని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. అమ్మా, పాఠం అర్థమైందా? దేవుడు ఎవరమ్మా? యోవేలు చెప్పిన ప్రకారంగా దేవుడు మహాసైన్యం ఉంది. దేవుడు పేరే సైన్యాధిపతి, సైన్యములకు అధిపతి యగు యెహోవా అని ఆయనకి పేరు. ఆయనకి ఎందుకండి సైన్యం? ఆయన కాపాడుకోవడానికి కాదు, ఎవరైనా ఆయన అనుసరించకపోతే వాళ్ళకి శత్రువుగా పగ తెచ్చుకోవడానికి. ఎవరైనా ఆయన అనుసరిస్తే ఆ పిల్లల్ని కాపాడడానికి దేవుడికి సైన్యం కావాలి. కాపాడాలన్నా, శిక్షించాలన్నా సైన్యంతో చేయిస్తాడు దేవుడు సైన్యం ఎవరమ్మా? 4 పేర్లు చెప్పండి. మిడతలు, పురుగులు, దేవదూతలు, ఇశ్రాయేలీలు. ఈరోజు మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీను, మనం కూడా దేవుడి యొక్క సైన్యమేనండి. కాబట్టి మన మీద ఎక్కువ బాధ్యత ఉందండి. ఎందుకంటే మన కొరకు దేవుడు తన కుమారుడినే పంపించాడు. మనకి దేవుడు బైబిల్ ఇచ్చాడు అండి. మన దగ్గర 66 పుస్తకాల గ్రంథం ఉంది. బైబిల్లో ఎవరికి ఇవ్వలేదండి అలాంటి అవకాశం. మనకి దేవుడు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడండి. పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, క్రీస్తు సంఘాన్ని మనకి ఇచ్చాడండి. బైబిల్లో ఎవరికి ఇవ్వలేదండి. ఇంత గొప్ప సహవాసం, పరలోక రాజ్యపు ప్రతిబింబం సంఘం. అంటే ఇన్ని ఇచ్చిన తర్వాత మనం దేవుని యొక్క
అడుగుజాడల్లో మనం నడకపోతే, ఏమంటే దేవుని యొక్క ధర్మాన్ని మనం నెరవేర్చకపోతే, దేవుని వాక్యాన్ని మనం గైకొనకపోతే, ఇక మనకంటే దౌర్భాగ్యులు ఎవరైనా ఉంటారా? ఒకసారి ఆలోచించేయండి. మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉంటారండి? కాబట్టి మనందరం దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవించడానికి కృషి చేద్దాం. ఓపికగా వాక్యాన్ని విన్న మీ అందరికీ, యూట్యూబ్ ద్వారా ఈ పాఠాలు వింటున్న సహోదరులందరికీ, సోదరిమణులందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.